అబ్రహాము మరియు లోతు ఐగుప్తు దేశాన్ని విడిచివచ్చిన తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించాడు. దేవుడు ఆశీర్వదించడంతో వారికి విపరీతమైన గొర్రెలు, గొడ్లు, ఒంటెలు విపరీతమైన ఆస్తి పెరిగింది. ఆస్తి అంత ఎక్కువగా పెరగడంతో లోతు పశువుల కాపరులకు మరియు అబ్రహాం పశువుల కాపరులకు మధ్య గొడవలు జరిగాయి. అప్పుడు అబ్రహాము ప్రేమగా లోతుతో ఈ విధంగా చెప్పాడు: "నువ్వు ఏదైనా ఒక ప్రాంతాన్ని ఎంచుకొని ఆ ప్రాంతానికి వెళ్ళు. నేను నీకు విరుద్ధ దిశలో వెళ్తాను. మనం బంధువులం కదా, మనం గొడవ పడకూడదు" అని చెప్పాడు. అప్పుడు లోతు కన్నులెత్తి చూచి యోర్దాను ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. అది యెహోవా తోటలాగా సస్యశ్యామలంగా ఎంతో పచ్చగా అందంగా ఉంది. కాబట్టి లోతు ఆ ప్రాంతాన్ని ఎంచుకొని ఆ ప్రాంతానికి వెళ్ళాడు. కానీ అది సొదొమకు చేరుకునే భయంకరమైన ప్రదేశం. అది పాపాలతో నిండుకున్న ప్రదేశం. కానీ అబ్రహాము దేవుని మాటకు లోబడి కానాను దేశంలోనే స్థిరపడిపోయాడు. తర్వాత దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేశాడు: "నీ సంతానాన్ని ఇస్రాయేలులాగా విస్తరింపచేస్తాను మరియు నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను" అని చెప్పాడు. కానీ లోతు పరిస్థితి వేరే విధంగా ఉంది. మనం కూడా మన జీవితంలో దేవుని ఆజ్ఞకు లోబడకుండా అందమైన ప్రదేశాన్ని, ఈ లోకాన్ని చూసి ఈ లోకంలో మునిగిపోతే మనం కూడా సొదొమ ప్రజల్లాగా దేవుని యొక్క ఉగ్రతకు లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం ఇప్పటినుంచైనా సరే దేవుని మాటకు నిలబడి ఉండాలని కోరుకుంటున్నాను. మీరు గనుక మొట్టమొదటిసారి నా ఛానల్‌కి వచ్చినట్లయితే దయచేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌లో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఎవరికైనా షేర్ చేయండి. అలాగే మీకేమైనా సందేహాలుంటే కామెంట్ చేయండి.